హాయ్ ఫ్రెండ్స్, చూడండి పచ్చిమిర్చి ఇదిగో పచ్చిమిరపకాయలు వేపారు నూనెలో. దీన్ని రోటి పచ్చడి చేస్తున్నాం. చూడండి, పచ్చిమిరపకాయలు వేశారు, ఉప్పు వేశారు. పోతే ఫ్రెండ్స్, ఈ పచ్చిమిరపకాయలు నూనెలో కొంచెం నూనె వేసి బాండిలో వేసి వేపిన తర్వాత ఫ్రెండ్స్ రోటి పచ్చడి చేస్తుంటారు. చూడండి, ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ పల్లెటూర్లలో ప్రతి ఒక్కరూ ఉదయాన్నే కంపల్సరీగా పచ్చడి చేసుకుంటారు. ఉదయం కంపల్సరీగా పనికి వెళ్ళే వాళ్ళు కానీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కానీ కంపల్సరీగా ఈ పచ్చడి చేసుకుంటారు, రోటి పచ్చడి చేసుకుంటారు. సిటీలో వాళ్ళు చేసుకోరు ఈ పచ్చడి. అది ఎందుకు చేసుకున్నారు ఫ్రెండ్స్, వాళ్ళు తినరు, మెయిన్ పాయింట్. కానీ పచ్చడి తిని చూడండి, చాలా బాగుంటుంది. మిక్సీకి వేయకూడదు, మిక్సీ గిన్నెకే వేయబాకండి. చూడండి, పచ్చిమిరపకాయలు వేశారు, ఉప్పు వేశారు, ఉల్లిగడ్డలు వేశారు, దంచుతున్నారు. ఇంకో ఉల్లిగడ్డ మళ్ళా. కానీ సిటీ వాళ్ళు కూడా ఒకసారి పచ్చడి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో ఈ రోటి పచ్చడి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పోతే ఫ్రెండ్స్, ఈ మళ్ళా అన్నం లేక కానీ ఒక చపాతీ లేక కానీ, చపాతీలు కూడా చూపుతూ ఉంటుంది. చపాతీలో మీరు ఎప్పుడు చికెన్ మటన్ ట్రై చేశారు కదా, కానీ ఈ పచ్చడి కూడా ట్రై చేయండి. ఈ పచ్చిమిరపకాయల పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి, 3 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంత టమాటా. అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందుకని ఈ పచ్చడి ఒకసారి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా నూరుతున్నారో. చపాతీలకు కానీ అన్నంలకు కానీ. పోతే ఫ్రెండ్స్, సంగటి, రాగ సంగటిలోకైతే మామూలుగా ఉండదు. రాగ సంగటి ఈ పచ్చడి ఒక చేప, ఏ చేప తెలిసిన తాటాకు చేపలు ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి. ఉప్పు చేప కాకుండా సబ్బిటి చేపలు, అది అవి కాల్చుకొని రాగ సంగటి వేసుకొని ఈ పచ్చిమిరపకాయల పచ్చడి వేసుకొని తింటే ఉండదు ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. మీకు ఒకసారి నేను చూపిస్తాను చూడండి. నేను తింటాను, చాలాసార్లు తిన్నాను, కానీ మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, రోట్లో నూరిన పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. అది ఇంకా మెత్తగా నలగలేదు, నలిగిద్ది, టైం పట్టింది. ఇంకొక 4 నిమిషాలు టైం పట్టింది నలగటానికి పచ్చడి. రోటి పచ్చడి ఎంత బాగుంటుంది అన్నమాట. చపాతీలకు కానీ రాగ సంగట్లో ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో ఇంతకుముందు చేస్తే కానీ ఫ్రెండ్స్ ఎవరు చూడలేదు, లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరు కూడా. అయితే పచ్చడి మటుకు చాలా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది పచ్చడి. ఇదిగా ఇంకా దంచాలి, పచ్చడి దంచాలి. ఇంకా తప్పకలు టమాటాలు అన్నీ నలగాలి. ఇంకా పట్టింది ఒక 4 నిమిషాలు పట్టింది పచ్చడి చేయటానికి, నల్లదానికి. అప్పటికి వీడియో కూడా అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది పచ్చడి. ఇదిగా మెత్తగా
దాంట్లోకి ఇప్పుడు ఉదయాన్నే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉదయానికే పచ్చడి చేసుకుంటుంది. ఉదయం అన్నంలోకి పచ్చడి చేసుకుంటుంది. రోటి పచ్చడి ఎలా నూరుకున్నాము. మిక్సీ కాడికి ఇంటికి ఒక రోలు ఉండాలి ఫ్రెండ్స్, అందరికీ ఎవరికైనా. ఉప్పు వేస్తాను, ఉప్పు సరిపోలేదు. అయితే కల్లుపేయాలి బాగా, సాల్ట్ కూడా వేయకూడదు, కల్లుపేయాలి. కల్లుపేస్తాం మేము ఎక్కువ పర్సెంట్. సాల్ట్ అంటే పప్పులోకి వాటర్లోకి వేస్తాం, కూరలోకి. పచ్చడిలోకి కల్లుపేయాలి. ఎట్లా ఉంది ఫ్రెండ్స్ చూడండి, పచ్చడి చూస్తే నూరిపోతుంది. పచ్చడి రోకలి బండ రోలు పచ్చడి, ఓహో ఏమన్నా ఉంది ఫ్రెండ్స్. టైం పట్టిద్ది అన్నమాట. ఒక ఎంత లేట్ కాదు, ఒక 7 నిమిషాలు పచ్చడి అయిపోద్ది అన్నమాట. పచ్చడి అనేది మనం మిక్సీలో అంటే ఒక 2 నిమిషాలు మిక్సీలో. కాకుండా రోట్లో పచ్చడి అంటే ఒక 7 నిమిషాలు పట్టింది అంతే. టేస్టీగా ఉంటుంది పచ్చడి, చాలా టేస్ట్ అనమాట. అందరికి బద్ధకాలు అయ్యేది మిక్సీలో వేసేది తిప్పేది పచ్చడి. అయిపోయింది ఫ్రెండ్స్, పచ్చడి అయిపోయిందా? అయిపోయింది, తోడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయిపోయింది. నూరి తీసుకెళ్ళి తినండి. మేము పచ్చడి మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. అదిగా అర్థం చేశారు. ఇంకా పోయి అన్నంలో వేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే చూడండి ఫ్రెండ్స్ పచ్చడి. అదిగా ఓకే, బాయ్ ఫ్రెండ్స్. పచ్చడి ఎట్లా ఉందో